నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల ప్రేమ లేదనేది మరోమారు రుజువైందని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని నిలుపుకోవడానికి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయం చేసి ఆర్డినెన్సు తీసుకువచ్చిందన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందంటూ ఆరోపణ చేయడం సిగ్గుచేటన్నారు. బీసీలను నయవంచన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, 33% ఉన్న బీసీ రిజర్వేషన్ 23%కి తగ్గిస్తే అప్పటి ప్రభుత్వంలో ఉండి వ్యతిరేకించలేదని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ఖర్గే కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వెల్లడించారు. మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కు సంబంధించి 42% పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్స్ తేవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తూ ఉంటే, మరి నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నాటకానికి తెరలేపిందని, ఓట్లు దండుకోవడానికే మరి 42% రిజర్వేషన్ అని తెర మీదకి తీసుకువచ్చిందని ప్రగల్భాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడైనా బీసీల సంక్షేమం కోసం కానీ, బీసీ రిజర్వేషన్ కోసం కానీ ఏనాడైనా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, ఏనాడైనా మాట్లాడినారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ కట్టుబడి చిత్తశుద్ధితోని 42%కి రిజర్వేషన్లు పెంచడం భారతదేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన విప్లవంగా భావిస్తూ ఉన్నాం. అధికారంలో ఉండి చావచచ్చిన దద్దమ్మల్లాగా బీసీల సంక్షేమాన్ని విస్మరించి ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దొరల గడిల ముందల కాపలగాసే నువ్వు చందర్ ఈరోజు బీసీల రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నావా అని అడుగుతా ఉన్నాం. గతంలో 33%కి ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 23%కి తగ్గించి బీసీల నోట్ల మట్టి కొట్టింది నిజం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు మీ ముఖ్యమంత్రి కదా కేసీఆర్ ఉన్నది, ఆ రోజు మీరే కదా ఎమ్మెల్యేగా ఉంది. ఏ రోజైనా కేసీఆర్ను ప్రశ్నించిల్లా? బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి కులగణన చేపట్టి బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన మరి రిజర్వేషన్లు ఉండాలనే ఆలోచనతో కులగణన చేపట్టాలని పిలుపునిస్తే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి చిత్తశుద్ధితోని మరి కులగణన చేపట్టి తాను బీసీ కాకపోయినా బీసీలకు సముచిత స్థానం, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో మరి రిజర్వేషన్లు కల్పించాలని తను బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంటే, మీరు ఒక దద్దమ్మలై బీఆర్ఎస్ నోట్ల మట్టి కొట్టిందే కాకుండా ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇలా మా జాతీయ అధ్యక్షుడు ఎస్సీ, ఇలా మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బీసీ. ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, మా పార్టీలో
అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ, బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో బీసీలు ఎప్పటికైనా దొరల పల్లెకిని మోసే వాళ్ళే అవుతారు తప్ప బీసీలకు రాజ్యాధికారం తేవాలని ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉండదు. ఈరోజు మేము బీసీలకు రాజ్యాధికారం దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, సుతారి లక్ష్మణ్ బాబు, గట్ల రమేష్, తానిపర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.